ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి వార ప్రారంభంలో చక్కని ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఉన్నాయి. అంటే ఏమిటయ్యా అంటే, తులారాశి వారికి మరి రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీరు అనుకునేటువంటి పనులు, ఆత్మస్థైర్యం తప్పనిసరిగా పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పులుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. తులారాశి వారికి తృతీయ స్థానంలో రవి అంటే పితృకారకుడు, ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. అదేవిధంగా మరి తృతీయ స్థానంలోనే శుక్రుడు, కుజుడు అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, విందులు వినోదాల్లో పాల్గొనడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి చంద్రుడి యొక్క బలం చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో కాబట్టి వారాంతం మాత్రమే చంద్రుడి యొక్క బలం ఉంటుంది. మిగిలిన కాలం అంతా కూడా ఆత్మస్థైర్యం ఉన్నప్పటికీ మానసికమైన బలం వారాంతంలో మాత్రమే ఉండడం చేత ప్రతి పని కూడా శ్రద్ధగా మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఇబ్బంది లేదు. రాజకీయ పరంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేవు. వృత్తుల పరంగా మనం చూస్తే కొన్ని వృత్తులు మాత్రం పూర్తి అవడానికి వారం కష్టం. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి, పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో చెప్పాలన్నట్లయితే మీరు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క నామాలను స్మరించండి. లక్ష్మీ అష్టోత్తరం కానీ, లలితా అష్టోత్తరం కానీ పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి.